సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదంటారు. సో ఆ ప్రాసెస్లో చాలామంది వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోవాలని ట్రై చేస్తుంటారు. అలాంటి లోకల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో చరణ్ బ్రో. సో హాయ్ బ్రో. హాయ్. సో బ్రో, మీకు ఏ ఏజ్ నుంచి ఇలా ఆర్టిస్ట్ కావాలని, లేకపోతే మీలో టాలెంట్ బయటపడాలని? అంటే చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అవ్వాలని ఆశ. నేను 5th క్లాస్ అప్పుడు గుర్తు బాగా నేను రామారావు గారిది ఒక సినిమా చూసింది అనమాట, వీరబ్రహ్మ శాస్త్రి అనేసి. సో ఆ మూవీ చూస్తా ఉన్నప్పుడు రామారావు గారి వాయిస్ వచ్చిందనమాట. అప్పట్లో ఆయన చెప్పేవారు ఈ డైలాగ్ ఎక్కువ ఫేమస్. అప్పుడు ఆయన రాజకీయ సభల్లో ఎక్కువ చేస్తా ఉన్నప్పుడు అన్న తమ్ముడకు అక్క చెరులకు విశ్వవిఖ్యాత నటసార్మ బహుమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అలస్మంచిరి ఏ దేశమేగిన రెండు కాదిరిన పొగడరా నీ కన్న చెల్లి భూమి భారతిని నిరపరా నీ తెలుగు జాతి కౌరవమన్నారు మహవీరు. ఈ విధంగా ఆయన చెప్పేవారు అనమాట. ఆయన వాయిస్ పట్టుకుని దీన్ని చేయడము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా యాక్టర్స్ వాళ్ళు డైలాగ్స్ చెప్పడము, దాంతో మిమిక్రీ అనేది దీని అవగాహన వచ్చి దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసినాను. మీరు ఎన్ని వాయిస్ చేయగలుగుతారు? దాదాపు పాత వాళ్ళతో ఇప్పుడున్న దీంతో ప్రకారం మొత్తం కొన్ని సౌండ్స్ అన్నీ కలిపి 20-25 వాయిసెస్. 20-25. ఓకే, ఏదైనా కొన్ని వాయిస్ చేసి చూపండి. సో వాయిస్ అంటే ఇప్పుడు నేను చేసే వాయిస్లో ఎక్కువ మందికి నచ్చే వాయిస్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అది 2 వేరియేషన్స్ ఉంటుంది అనమాట. ఒకటి ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు అనుకోండి, ఆయన కొంచెం కామ్గా అదే మాదిరి చూస్తే మనం ఎలాంటి కార్యక్రమాలు చేసాం, మన కార్యక్రమాలకి ఏ విధంగా మనం శ్రీకారం చుట్టాం తమ్ముళ్ళు మీరందరూ చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ చూస్తే నమ్మకంతో ఓటేస్తారు. మనం మర్యాదను మనం నిలబెట్టాలి, వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. ఈ విధంగా ఉంటుంది. పార్టీ ఆఫీస్లో ఆయన కూర్చొని మెల్లిగా మాట్లాడు. అదే బహిరంగ సభల్లో పెద్ద పెద్ద సభల్లో ఆయన మాట్లాడినప్పుడు బేస్ వేరేగా ఉంటుంది. అప్పుడు ఏం తమ్ముళ్ళు అవునా కదా, నేను పదే చెప్పాను, అభివృద్ధి చేస్తాం, మీకు ఏ విధంగా అభివృద్ధి కావాలో మేము ఇస్తాం, జాబు రావాలంటే బాబు రావాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తాం. ఏం తమ్ముళ్ళు అవునా కదా, గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలపాలి. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనము చిరంజీవి గారు తీసుకుంటే రానుకున్న నుంచి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి. రానుకున్నారా, లేనుకున్నారా, కాశీకి వెళ్ళాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారాసులో ఉంటున్నాడు, వర్ష మార్చుంటా అనుకుంటున్నారేమో. అదే అర్థం, అదే పౌరుషవా. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా బాలకృష్ణ గారు తీసుకుంటే ఆయన కూడా 2 వేరియేషన్స్, అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి ఆయన సినిమాలో ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దిగారంటే బ్రేకులు లేని బుళ్ళు జర్నీ తొక్కి బాడి చెప్తా ఫ్రంట్ బ్యాక్ టాపా బాటమా ఎటు నుంచి రఘు పెట్టుకోకినా ఇంచు బాడీ కూడా దొరకదు. ఈ విధంగా ఉంటుంది. అదైనా స్టేజ్ పైన మాట్లాడితే స్పీచెస్ ఇచ్చేటప్పుడు రాజకీయ సభలో అయిపోవచ్చు, కానీ సినిమా రిలీజ్ అప్పుడు సంతోషం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రారాని అద్భుతాలని ఇలాగే రావాలని, మీరు ఇలాగే ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ విధంగా ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయ సభల్లో అందరికి నమస్కారం, ఈరోజు మీరంతా ప్రేమతో వేస్తారు నాకు ఓటు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అంటే మీరు సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా పవన్ అన్న మా సార్ అని చెప్పేసి మీరు ఓటు వేస్తారు. కాబట్టి మీరు అక్కడి నుంచి ఐ లవ్ యూ ఉంటూ ఉంటారు. నేను మా ఇంట్లో ఉండాలి కూడా చెప్పాలని పెద్ద ఐ లవ్ యూ టూ అని. కేవలం మీరు అక్కడి నుంచి ఐ లవ్ యూ అంటే నేను చెప్పాలని స్పిస్తుంది ఐ లవ్ యూ టూ అని. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా పాల్ గారు తీసుకుంటే చాలా ఆయన కొంచెం అది డైలాగ్స్ మనం ఫన్నీగా తీసుకుపోవచ్చు అనమాట ఆయన వాయిస్లో. చూసారా, నేను ఆల్రెడీ దేశ బ్లషింగ్ ఇచ్చాను, అవునా కాదా? మీకు కూడా చెప్పాను కుప్పం కంట్రీస్ పెట్టమని, అవునా కాదా బ్రదర్? మీరు చెప్పండి, మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జే, ఎందుకంటే నేను నాన్ వెజ్జే. ఇప్పుడు మీ తలకాయలన్నీ తినేస్తాను. ఈ విధంగా తీసుకుపోవచ్చు. అదేవిధంగా
ఎల్బి శ్రీరామ్ గారు, ఆయన ఎక్కువ బిందుకు మోసే క్యారెక్టర్ చేస్తారు. ఆయన ఫన్నీగా ఉంటుంది ఆయనది. మన తెసుకుంటుంది అంటే మరి మా తాత బిందుకు మోసేడ్డో మా నాన్న బిందుకు మోసేడ్డో, ఇప్పుడు నా బిందుకు నువ్వు దబ్బించుకుంటే నేనేం చెయ్యాలెట్ట, నీ విధంగా ఉంటుంది అప్పట్లో. అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి గారు సమరసింహారెడ్డి సినిమాలో ఇద్దరు బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరు స్లాష్ వచ్చే టైంలో బాలకృష్ణ గారు వద్దులే అని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చెప్తాడు, నైనా ఆడిపోతాడా, నైనా ఆడిపోతాడా అంటే అప్పుడు జయప్రకాష్ రెడ్డి పొత్తడప్పి పొత్తడు యానాడైనాడ మరము పాలు తాగింటేదా రే సమరసింహారెడ్డి కొబ్బున ఎలా ఢిల్లీలో కదప్పా, దమ్ముంటే సీమ సొందుల్లోకి రా చూసుకుందాం నీ పెత్తపము నా పెత్తపము. ఏందిరా అయ్యా ఏమి చేస్తాండ, పట్టమగులు మిట్ట మధ్యాహ్నం దున్నపతి పాలు వెతుకుతాండవా, ఇంకొక తూరి గొప్ప పని చేసినావే అనుకో నిన్ని పండబెట్టి పీకా కొసి ఎక్సలెంట్ వచ్చింది, యాక్ట్ అయింది. అండ్ ఇది ఇంకా కొన్ని వాయిస్ చేశారు, లైక్ మీరు తిరుపతిలో చేశారు కదా, సో చూసాను మొత్తం బాగుంది. ఇంకా ఇది పప్పెట్ షో చేయడం ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా ట్రై చేస్తున్నారా మీరు? ట్రై చేసిన, నేను కూడా మా కాలేజీలో చేసినాను. నెక్స్ట్ మనకి 25th ట్యూస్డే టైలర్ స్కూల్లో అక్కడ వెళ్తా ఉన్నాను. ఇంకా కొన్ని అవకాశాలు వస్తాయి. ఇక్కడ లోకల్లో కాకుండా బయట ఏమైనా ట్రై బయట కూడాను మా అక్కడ నేను మనం మీ బ్రదర్ మేమంతా ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్ట్ అని ఉత్తరంగా తిరుపతికి వెళ్ళినాము. అక్కడ ఒక ఆయన విజయ్ ఉత్తరాది సార్ అనేసి ఆయన పరిచయం అయినాడు. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన ఫోన్ చేసినప్పుడు గైడెన్స్ ఇవ్వడం కానీ మెమిక్రీతో కానీ, ఇప్పుడు నా దగ్గర ఉన్న పప్పెట్ కూడా నాది కాదు అసలు, ఆయనదే. ఆయన నాకు షోస్ ఉంది సార్ కావాలంటే ఆయన పాపం నాకు పంపించినారు. ఆయన టిప్స్ ద్వారా ఆయన ఇచ్చే టిప్స్ తీసుకోవడం మనం చేయడం. అదేవిధంగా మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్ తిరుపతిలో కూడా ఈవెంట్ ఉంటాయని నన్ను పిలవడం జరిగింది. అక్కడ పిలిచి ఆయన అవకాశం ఇచ్చి తిరుపతిలో కూడా చేపించినారు. ఆ విధంగా సో ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తారు అది పప్పెట్ ఖచ్చితంగా. ఈరోజు మనం ఎక్కడ వచ్చామో తెలుసా? ఎక్కడంటే మన రాకేష్ తెలుసా? రాకేష్ వాళ్ళ అన్న తెలుసా? నాకే తెలియదు, నీకెలా తెలుసు? మేమిద్దరు ఫ్రెండ్స్ అయ్యా. మీరిద్దరు ఫ్రెండ్సా? ఓకే సరే, కానీ నీకు ఇంగ్లీష్ వచ్చా? సరే, అమ్మని అమ్మ అనుకుంటే ఇంకేమనాలి? అనాలి. మామ అనాలా? మరి డాడీను డమ్మీ అనాలి. డమ్మీ అనాలా? డమ్మీ అంటే అంతే. ఇక ఇంగ్లీష్ అంత బాగా వచ్చా? సరే, చిన్నమ్మని ఏమంటారు? మినిమమ్. మరి పెద్దమ్మను ఏమంటారు? మ్యాక్సిమం ఉంటారా? దీంతో మాట్లాడడం కొంచెం కష్టం, అయితే నీ ఇష్టం. ఇలా కాదు కానీ నీకు మిమిక్రీ వచ్చుగా? మా వాళ్ళ కోసం చేస్తావా? చేస్తావు. ఏమేమి చేస్తావు? కుక్క నక్క పిల్లి అన్నీ చేస్తావా? సరే, ఇప్పుడు మనం కుక్క దగ్గర వెళ్తాం. నేను రాను రా అయ్యా. నువ్వు రావా? నేను కూడా వెళ్ళను రా. కరుసుద్దా? కుక్క దగ్గర వెళ్తామంటే కుక్క ఒక మిమిక్రీ దగ్గర వెళ్తామని. అవునా? అవును. కుప్పంలో కుక్క ఎలా అరుస్తుంది చెప్పు? సౌండ్ రాదేరా? రాదు. ఎందుకు రాదు? రాదు. అదే ఎందుకు రాదు? ఎందుకంటే ఈ కుక్కకు మాటలు రావు. మాటలు రాని కుక్కలు కూడా ఉంటాయా? అలా కాదు కానీ మన మానం తీగు ఎక్కడుందా? మాటలు వచ్చే కుక్క ఎలా చేస్తుందో అది చెయ్యి. ఓకే ఓకే. మరి తిరుపతిలో? ఓకే. మరి చెన్నైలో? మళ్ళీ మాటలు రాని కుక్క? రాదు. ఇంకేమి? రాదు. ఎందుకు రాదు? రాదు. ఎందుకు రాదురా? ఎందుకంటే చెన్నై చాలా దూరంగా ఉంది. అక్కడ వస్తే ఇక్కడ ఎలా నడుతుంది అయ్యా? అక్కడ వస్తే ఇక్కడ ఎలా పడుతుందా? ఓకే సరే కానీ అన్నయ్య ఒక పాట పాడు. పాట? ఇంత అందంగా ఉన్నవి ఎవరి పక్కింట్లో పని మనిషిని నేను. పక్కింట్లో పని మనిషి ఇలా కాదు కానీ అన్నయ్య నీ లవర్ ఎలా ఉంది? నా లవ్వరా? నాకు లవ్వర్ లేదురా, నేను సింగిల్. అన్నయ్య నీ షర్ట్ చాలా బాగుంది. ఇదేం చూసావు? నువ్వు 40 ఉంది. నీ ప్యాంటు అది ఇంకో 50 ఉంది. మరి నీ వాచ్ అది ఇంకో 20 ఉంది. నీ లవరు ఇద్దరి మంది. అంటే ఇవన్నీ ఉన్నాయిగా, లవర్ లేదా అని అడగబోయా. నేను నిజం చెప్పేశావు. నేనే నిజం చెప్పేశానా? దీంతో మాట్లాడడం కొంచెం కష్టమే. అయితే నీ ఇష్టం అయ్యా. ఇలా కాదు కానీ నేను చెప్పింది చెప్పు. ఓకే. నేను చాలా బుద్ధిమంతుడను. నీటు
నేను చాలా తెలివైన వాడిను. నేను కూడా. నేను చాలా ఇంటెలిజెంట్ని. నేను కూడా. నేను ఏంటికి పనికి రాని ఎదవని. అదందరికీ తెలుసుగా. సరే, దీంతో నేను ఇంక అనేక సార్లు తిట్టించుకోలేను. మా వాళ్ళందరికీ బాయ్ చెప్పే. బాయ్. అందరూ కూడా ఫాలో చేయండి. బాయ్. ఓకే బ్రో, నైస్ లైక్. సో గాయస్, మీరు కూడా ఇలాంటి ఫ్రెష్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. సో మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకుంటే కూడా సో నంబర్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. లొకాలిటీ వచ్చేసి కుప్పం. సో కుప్పం దగ్గర చరణ్ బ్రో ఉంటారు. సో అతని నంబర్ మొత్తం మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.